అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. అందరూ బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈ క్వశ్చన్ చాలామంది చాలాసార్లు చాలా విధాలుగా అడిగిందే. ఏ డొమైన్స్కి ఫ్యూచర్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఏం నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ కానీ కెరీర్ కానీ సేఫ్గా ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో ఐల్ కవర్ ద సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెయిన్ థింగ్స్ అండి. నంబర్ 1, మీరు ఒకవేళ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం ఏదైనా కోర్స్ నేర్చుకుంటూ ఉంటే కనుక మీ దృష్టిలో ఆ కోర్సే తోపు, అందుకనే మీరు ఆ కోర్స్లో డబ్బులు పే చేసి మరీ జాయిన్ అయ్యారు కదా. కానీ ఒకవేళ నేను ఆ డొమైన్ని ఈ వీడియోలో మెన్షన్ చేయకపోతే మీరు హర్ట్ అవుతారు, ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. కానీ ఆ విధంగా హర్ట్ అవ్వకండి. నేను చెప్పేది ఓపెన్ మైండ్తో వినండి, బాగా హెల్ప్ అవుతుంది. రెండోది, మీరు బయట చూస్తే మీకు చాలామంది చాలా సలహాలు ఇస్తారు. ఇది నేర్చుకోమ్మా, ఇది నేర్చుకుంటే బాగుంటుంది, దీనికి ఫ్యూచర్ ఉంటుంది, ఇది ట్రెండింగు, ఇది బూమింగు. వాళ్ళు ఎలా చెప్తారు? సింపుల్, బేస్డ్ ఆన్ 2 థింగ్స్ అనమాట. ఫస్ట్, ది సర్వీస్ బేస్ కంపెనీస్లో ప్రస్తుతానికి ప్రాజెక్టులు దేని మీద నడుస్తున్నాయి. రెండవది, ఎడ్టెక్స్లో ప్రస్తుతానికి ఏ కోర్సులు అమ్ముతున్నారు. వీటిని బేస్ చేసుకుని మీకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే బికాస్ బయట బల్క్ హైరింగ్ చేసేది సర్వీస్ బేస్ కంపెనీస్ అండ్ యాడ్స్ కనిపించేది ఎడ్టెక్ కోర్సెస్ది. కాబట్టి దీన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డిసైడ్ అవుతూ ఉంటారు. బట్ ఈ వీడియోలో నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవట్లేదు. యాక్చువల్ ఇండస్ట్రీలో ఏం కావాలి, ఏ డొమైన్స్ కోసం చూస్తున్నారు, దేంట్లో హైరింగ్స్ జరుగుతున్నాయి, దేనికి స్కోప్ ఉంటుంది, ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అన్నీ బేస్ చేసుకుని మీకు నేను ఆ డొమైన్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఐ లెట్ చెప్తాను. ఓకే, కమింగ్ విత్ ద ఫస్ట్ యాక్చువల్ డొమైన్ దాట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు రాక్ ఇన్ ఫ్యూచర్ 2 ఈజ్ వెబ్ డెవలప్మెంట్ అనమాట. వెబ్ డెవలప్మెంట్ ఇవాళ బాగుంది, రేపొద్దున బాగుంటుంది, ఎల్లుండా బాగుంటుంది. ఏఐ వల్ల ఎస్ కొంత ఫ్రంట్ ఎండ్లో ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఏఐ వల్ల కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీలో జరిగే ఇంపాక్ట్ ఏంటి అంటే సింపుల్. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఒక వర్క్ చేస్తే రేపొద్దున 7-8 మంది ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీతో సేమ్ పని విత్ ఏఐ టూల్స్ చేస్తారు. ఓకే, మరి అలాంటప్పుడు ఈ మిగతా 2-3కి జాబ్ పోయినట్టే కదన్నా అంటే నో. సో బేసిక్గా వెన్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంక్రీజింగ్, ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్, ఎకనామీ పెరుగుతుంది. ఓకే, ఓవరాల్ ఎకనామీ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ ఐటీ కంపెనీస్ వస్తాయి. అండ్ ఆ ఇంకా ఎక్కువ ఐటీ కంపెనీస్లో ఇక్కడ తగ్గిన 2-3 కంటే ఇంకొక 10-20 జాబ్స్ ఎక్స్ట్రానే వస్తాయి. కానీ వెబ్ డెవలప్మెంట్లో మెయిన్లీ ఫోకస్ ఆన్ బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్. అగైన్ దీంట్లో రకరకాల స్టాక్స్ ఉంటాయి కదా. మర్న్ స్టాక్ బెటరా, పైథాన్ స్టాక్ బెటరా, జావా స్టాక్ బెటరా, ఏ స్టాక్ బెటరా అంటే అన్ని స్టాక్లు బెటరే అండి. ఓకే, బేస్డ్ ఆన్ కంపెనీ దేని మీద వర్క్ చేస్తుందని దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి ఎడ్టెక్స్ వల్ల ఈ స్పెసిఫిక్ మర్న్ స్టాక్కి ఎక్కువ ఫోకస్ లైమ్ లైట్ ఉంది. అట్ ద సేమ్ టైం జావా కూడా ఇంపార్టెంటే. స్ప్రింగ్ బూట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్లో అగైన్ ద సేమ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే యూ విల్ స్టిల్ హ్యావ్ అ రియలీ గుడ్ కెరియర్ ఇన్ ఫ్యూచర్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ ఆర్ కోర్స్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th జూలైన స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. లుకింగ్ ఎట్ ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ మోర్. వీళ్ళందరూ కూడా ఆడియన్ స్కూల్ వాళ్ళ 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ అనమాట. అండ్ ఇఫ్ యూ స్క్రోల్ మోర్ యూ విల్ సీ దీస్ గైస్. వీళ్ళందరూ కూడా వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆడియన్ స్కూల్లో బూట్ క్యాంప్ చేసి ఇవాళ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. కొంతమంది కెరియర్ ట్రాన్సిషన్ పొందారు, కొంతమంది కెరియర్ గ్యాప్ తర్వాత జాయిన్ అయ్యారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కొత్తగా కెరియర్ని లాంచ్ చేశారు. సో ఆల్ డిఫరెంట్ స్టోరీస్ యూ కెన్ రీడ్ దెమ్. ఇవన్నీ వాళ్ళు ఆఫర్ చేసే కెరియర్ సర్వీసెస్. అండ్ దెన్ యుల్ సీ ద సిలబస్. కోర్ మాడ్యూల్స్ ఉంటాయండి ఇవన్నీ. ఆ తర్వాత యుల్ హ్యావ్ బోనస్ మాడ్యూల్స్, ఆల్ దీస్. దెన్ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్, ఆల్ దీస్. ఇవన్నీ కూడా వాళ్ళు మీకు నేర్పించే వేరియస్ టూల్స్ అనమాట. దాంతోపాటు వాళ్ళు మీతో ప్రాజెక్టులు చేపిస్తారు. దీస్ ఆర్ దోస్, యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్. అండ్ ఆ తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు ఇవన్నమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ అండ్ వ్యూ మోర్. ఓవరాల్గా నచ్చింది జాయిన్ అవుదాం అనుకుంటే ఇందాక మీకు పైన చూపించిన ఏదైతే ఈ ఫామ్ ఉందో ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కమింగ్ టు ద సెకండ్ డొమైన్, ఇట్ ఈస్ డేటా సైన్స్ అనమాట. ఓకే, అగైన్ డేటా సైన్స్లో మీరు నా పాడ్కాస్ట్ చూస్తుంటే ఒక వాల్మార్ట్ ఎంప్లాయీతో వీ హ్యావ్ 3 మెయిన్ డొమైన్స్. ఓకే, డేటా అనలిస్ట్ ఒకటి, డేటా సైంటిస్ట్ ఒకటి, ఇంకొకటి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. వీల్ ఇగ్నోర్ దిస్ ఫర్ సమ్ టైమ్. వెన్ యూ టాక్ అబౌట్ దీస్ 2, ఫ్యూచర్ ఉన్నది దేనికి అంటే డేటా సైంటిస్ట్కి. డేటా అనలిస్ట్ ఇవాళ చేసే పనులు మ్యాక్సిమం ఏఐ టూల్స్ ఆల్రెడీ చేసేయగలుగుతున్నాయి. కాబట్టి డేటా అనలిస్ట్కి అగైన్
అంతగా ఎక్కువ స్కోప్ ఆఫ్ వర్క్ ఉండకపోవచ్చు. కాబట్టి ఫోకస్ ఆన్ డేటా సైంటిస్ట్ రోల్. అగైన్ డేటా సైంటిస్ట్కి ఏం కావాలి, ఏమేమి నేర్చుకోవాలి, డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ప్లీజ్ వాచ్ దెమ్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డొమైన్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐటీ డొమైన్లో ఏదైనా డొమైన్కి ఏఐ వల్ల ఒక రకంగా బెనిఫిట్ అయిందా అంటే ఇట్స్ సైబర్ సెక్యూరిటీ. బికాస్ నౌ ద డొమైన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంకా ఇంక్రీజ్ అయింది. మీరు సెక్యూర్ చేయవలసిన ఎంటిటీస్ ఇంకా పెరిగాయి. సో సైబర్ సెక్యూరిటీకి డొమైన్ ఇవాళ ఉంది, స్కోప్ ఇవాళ ఉంది, ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్లో. ఇట్ విల్ బికమ్ అ న్యూ నార్మల్. అంటే అందరూ కూడా ఫ్యూచర్లో దే విల్ స్టార్ట్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ యాజ్ వెల్. కాబట్టి ఇఫ్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ సైబర్ సెక్యూరిటీ, ఇనీషియల్గా స్టార్టప్స్లో ఆర్ తక్కువ శాలరీస్తో వర్క్ చేయవలసి రావచ్చు. కానీ వెన్ యూఆర్ అట్ అ స్టేజ్ వేర్ యూ ఆర్ అ కీ పర్సన్ అండ్ ఆ తర్వాత మీరు మంచి కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్కి వెళ్తే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ రియలీ గుడ్ ఫ్యూచర్ అండ్ రియలీ గుడ్ పే యాజ్ వెల్. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ అనదర్ గుడ్ డొమైన్. ఆ తర్వాత వీ హ్యావ్ AI/ML. ఓకే, నా ద పాయింట్ ఈజ్, ఇఫ్ యూ ఆస్క్ మీ AI/ML బెటరా ఆర్ వెబ్ డెవలప్మెంట్ బెటరా, డూ యూ నో వాట్ మై ఆన్సర్ వుడ్ బి? డెఫినెట్లీ బయట మీరు సిచ్యువేషన్ చూసి AI/ML అని చెప్తారు. బట్ నా ఉద్దేశంలో వెబ్ డెవలప్మెంట్ ఈజ్ బెటర్. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ యాజ్ అ ఫ్రెషర్, ఓకే, మీకు ఎవరు మంచి కంపెనీస్లో AI/MLకి రోల్స్ ఉండదు, ఓపెనింగ్స్ ఉండవు అండ్ మిమ్మల్ని తీసుకోరు. ఓకే, సో పెద్ద కంపెనీస్, మంచి కంపెనీస్ AI/ML రోల్స్కి దే లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఐదర్ ఎంటెక్ మాస్టర్స్ చేశారు, ఆర్ మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది, ఆర్ PhD డాక్టరేట్స్ చేశారు. ఓకే, అటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళనే తీసుకుంటాయి. సో ఫ్రెషర్స్గా జస్ట్ డిగ్రీ బీటెక్ చేసేస్తే మిమ్మల్ని మంచి కంపెనీస్ తీసుకోవు. కాబట్టి యాజ్ అ ఫ్రెషర్ సేమ్ అవే మంచి కంపెనీస్ దిల్ టేక్ యూ ఫర్ వెబ్ డెవలప్మెంట్, బట్ దీంట్లో తీసుకోవు. అట్ ద సేమ్ టైం మీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇనీషియల్గా మీకు అంత పే స్కేల్ కానీ గ్రోత్ కానీ ఉండకపోవచ్చు. కానీ వన్స్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ డొమైన్, ఇంటర్న్షిప్లు చేసి, ప్రాజెక్టులు చేసి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని, చిన్న చిన్న స్టార్టప్స్లో వర్క్ చేసి, ఆ తర్వాత ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అ బిగ్ కంపెనీ, ఇట్స్ అ హోల్ డిఫరెంట్ గేమ్. అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ అట్లీస్ట్ ప్రతి కంపెనీ AI/ML మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ బిల్డింగ్ టూల్స్. అంటే మీరు చూస్తే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీస్లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు అంటే దే హ్యావ్ స్టాప్డ్ బిల్డింగ్ మోడల్స్. అంటే దే ఆర్ బిల్డింగ్ మోడల్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద MNCస్లో దీస్ ఏమంటారు దాని ఫార్చ్యూన్ కంపెనీస్లో దే ఆర్ స్టిల్ కంపెనీస్ హు ఆర్ బిల్డింగ్ మోడల్స్. బట్ మ్యాక్సిమం కంపెనీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే మోడల్స్ వస్తున్నాయో, OpenAI వాళ్ళవి, గూగుల్వి, జెమినీ మోడల్స్ ఆల్ ఆఫ్ దాట్, ఆ మోడల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ డేటా మీద కొత్త ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్ లెర్నింగ్ చేసి దాని వేరియేషన్ క్రియేట్ చేస్తున్నారంటే. సో వాటి మీద మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్యూచర్లో పెద్ద కంపెనీస్ కూడా మిమ్మల్ని తీసుకుంటాయి డైరెక్ట్గా. ఓకే, సో ఇప్పుడు తీసుకోవట్లేదు, బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ విత్ దీస్ పబ్లిక్లీ అవైలబుల్ మోడల్స్. ఓకే, గ్రేట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫిఫ్త్ వన్, యాప్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ యాప్ డెవలప్మెంట్లో ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి. iOS అవ్వచ్చు, ఆండ్రాయిడ్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, క్రాస్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఎనీథింగ్. బట్ యాప్ డెవలప్మెంట్ యాజ్ అ డొమైన్ విల్ కీప్ గ్రోయింగ్. అంటే దీంట్లో ఏమవుతుంది అంటే యాప్ డెవలప్మెంట్లో పీపుల్ ఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ నో కోడ్ టూల్స్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే మీరు యాక్చువల్ కోడింగ్ చేయకుండా కొద్దిగా కోడింగ్ అటు ఇటుగా వాడుతూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి విజువల్గా మీరు యాక్చువల్లీ యాప్స్ని క్రియేట్ చేయగలుగుతున్నారు ఇవాళ. దెర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ లైక్ దట్. సో వాటికి కొంచెం డొమైన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు బేసిక్గా వాట్ ఐ వుడ్ సే ఈజ్ కోడింగ్తో టెక్లో కోట్లిన్ ఆర్ జావా వాడి ఆండ్రాయిడ్ ఆర్ మేబీ క్రాస్ ప్లాట్ఫామ్లో యాక్చువల్ కోడింగ్తో యాప్స్ క్రియేషన్ నేర్చుకుంటూనే ఫోకస్ ఆన్ లెర్నింగ్ నో కోడ్ టూల్స్ ఆల్సో. ఈ నో కోడ్ టూల్స్ మార్కెట్ ప్రస్తుతానికి ఇండియాలో అట్లీస్ట్ అంత కనబట్టలేదు. కానీ ఫ్యూచర్లో ఆబ్వియస్లీ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద వెస్ట్ విల్ గెట్ రెప్లికేటెడ్ హియర్. అండ్ ఆబ్వియస్లీ ఇండియాలో లేబర్ చీప్ కాబట్టి కంపెనీస్ విల్ కమ్ అండ్ హైర్ హియర్. సో మీకు హెల్ప్ అవుతుంది ఫోకస్ ఆన్ నో కోడ్ టూల్స్ ఆల్సో. నో కోడ్ టూల్స్ నాట్ జస్ట్ ఇన్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్లో కూడా. ఓకే, సో ఫోకస్ ఆన్ దట్. ఇఫ్ యూ వాంట్ అ సెపరేట్ వీడియో ఆన్ నో కోడ్ టూల్స్ లెట్ మీ నో, కమెంట్ చేయండి, చేస్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డొమైన్ ఈజ్ డెవాప్స్ అండి. ఇక్కడ నేను 1 2 3 4 5 పెడుతున్నానంటే ఇది సీక్వెన్సింగ్, ఇది ఆర్డరింగ్ కాదు. ఇవన్నీ ఇంపార్టెంటే, జస్ట్ నెంబర్లు పెడుతున్నాను అంతే. సో డెవాప్స్ ఈజ్ అగైన్ వన్ సచ్ డొమైన్ దాట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ రైజ్. ఓకే, అండ్ ఇంకా రైజ్ అవుతుంది. ఇవాళ పెద్ద కంపెనీ అవ్వచ్చు, చిన్న కంపెనీ అవ్వచ్చు, స్టార్ట్అప్ అవ్వచ్చు, MNC అవ్వచ్చు, ఏ కంపెనీ అయినా సరే దే హ్యావ్ పైప్ లైన్స్ బిల్ట్ అండ్ దాని ద్వారానే దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ దట్ కంప్లీట్ డెవాప్స్ లైఫ్ సైకిల్. కాబట్టి ప్రతి కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్స్ నీడ్ ఉంటుంది. సో మీరు డెవాప్స్ నేర్చుకుంటే ఇట్ ఈస్ రియలీ అగైన్ హెల్ప్ఫుల్ ఇన్ ద కమింగ్ డేస్. డెవాప్స్ నేర్చుకోవడం అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ వే ఆఫ్ వర్కింగ్. కానీ డెవాప్స్ ఆ వే ఆఫ్ వర్కింగ్ని మీరు మీ టీంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే యూ వుడ్ నీడ్ సమ్ టూల్స్. ఆ టూల్స్ నేర్చుకోవడమే డెవాప్స్ నేర్చుకోవడం. ఇఫ్ యూ వాంట్ వంశీభవని కోర్స్ ఒకటి ఉంది. ఇట్స్ జస్ట్ ప్రైస్డ్ అట్ 2500 రూపీస్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ టు ద నెక్స్ట్ డొమైన్, క్లౌడ్ అనమాట. ఓకే,
ఈ క్లౌడ్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్, జీసీపీ అవ్వచ్చు, అజ్యూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ సేమ్ ఆఫరింగే ఉంటుంది విత్ డిఫరెంట్ సర్వీస్ నేమ్స్. కాబట్టి మీరు ఏదో ఒక సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ నేర్చుకున్నా సరే, కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ కంపెనీలో వాడే సర్వీస్ ప్రొవైడర్ బట్టి మిగతా స్కిల్స్ నేర్చుకోవచ్చు. అగైన్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి స్కోప్ ఇవాళ ఉంది, రేపు ఉంటుంది, బట్ కొంచెం మారుతుంది. ఎలా అంటే ఇన్ ఫ్యూచర్ నార్మల్ రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మంచి నాలెడ్జ్ రావాల్సి ఉంటుంది. నాట్ జస్ట్ క్లౌడ్, ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఎలా అయిపోతున్నాయంటే దే ఆర్ గెట్టింగ్ రియలీ హార్డ్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద యాక్చువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. కాబట్టి మీకు ఫ్యూచర్లో 5-6 years డౌన్ ది లైన్ ప్రాబబ్లీ ఇంజనీర్స్ అంటే నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దే వుడ్ నీడ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ స్కిల్స్. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే, మీ టీంలో ప్రస్తుతానికి ఇవి వాడకపోయినా సరే, లెర్న్ డెవాప్స్, లెర్న్ క్లౌడ్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యూఐ యూఎక్స్ అండి. ఓకే, ఇవాళ ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఆల్రెడీ ఈ రోల్స్ ఉన్నాయి, హైరింగ్ జరుగుతున్నాయి. కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఇంకా వీటిని అంత ఎక్స్టెన్సివ్గా వాడట్లేదు. ఎందుకు? క్లయింట్స్ అడగట్లేదు, బట్ దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ డెఫినెట్లీ. సో మై ప్రెడిక్షన్ ఈస్ UI UX ఇంజనీర్స్ విల్ బీ రిక్వైర్డ్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆల్సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. కాబట్టి దీనికి ఒక సడన్ పీక్ మీరు చూస్తారు. ఆల్రెడీ బాగా హైరింగ్స్ జరుగుతున్నాయి, బట్ యూ విల్ సీ వన్ మోర్ పీక్ ఫర్ UI UX. కాబట్టి దీంట్లో మీరు ముందుకెళ్ళినా ఇట్స్ అగైన్ అ గుడ్ డొమైన్. ఆ తర్వాత 9th వన్ చాలామంది మాట్లాడట్లేదు, బట్ SRE ఆర్ మీకు ఈ వార్ గేమ్స్, ఈ స్పెసిఫిక్ ఏవైతే డొమైన్స్ ఉన్నాయో అవి ఇంకా చాలా కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఈవెన్ పెద్ద పెద్ద MNCస్లో కూడా ఇంకా చాలా కంపెనీస్ వీటిని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఎందుకంటే SRE ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ రిలయబిలిటీ. కాబట్టి ప్రతి కంపెనీకి ఫ్యూచర్లో దే విల్ నీడ్ దట్ రిలయబిలిటీ. ఇవన్నీ ఫ్రెషర్స్కి అగైన్ UI UX ఫ్రెషర్స్కి ఓకే. SRE యాజ్ అ ఫ్రెషర్ ప్రాబబ్లీ మీకు ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. సో వాట్ ఐ వుడ్ సే ఈజ్ జాయిన్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ చేయండి, సైమల్టేనియస్గా ఇది నేర్చుకుంటూ ఆ తర్వాత స్విచ్ అవ్వండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ 10th అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ యాక్చువల్లీ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ వాట్ ఎవర్. ఈ మన అగైన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టిన వెంటనే చాలా మందికి ఆ 2 కోట్ల ప్యాకేజ్ గుర్తొస్తుంది. ఇట్స్ నాట్ దాట్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ బేసిక్లీ LLMs నుంచి తక్కువ ఇటరేషన్స్లో మంచి అవుట్పుట్ తెచ్చేందుకు పనిచేసే వాళ్ళని మీరు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనొచ్చు. వాళ్ళకి డిమాండ్ అక్రాస్ డొమైన్స్ పెరుగుతుంది, ఇంకా పెరుగుద్ది. దీనికోసం మీరు ఇనీషియల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన VB ఛానల్లో ఒక 10 వీడియోస్ ఉన్నాయి కదా, ఆ 10 వీడియోస్ నేర్చుకుని దాంట్లో చెప్పిన రీసెర్చ్ పేపర్లు చదివితే దాట్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ టు స్టార్ట్ విత్. ఆ తర్వాత మీరు జస్ట్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని సర్చ్ చేయండి. ఏవైతే రోల్స్ ఉంటాయో వాటికి ప్రస్తుతానికి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ అడగరాళ్ళు. కాబట్టి జస్ట్ గో హెడ్, అప్లై, అండ్ ఈ స్కిల్స్ మీకు ఉంటే వాళ్ళు మిమ్మల్ని తీసేసుకుంటారు. ఆ తర్వాత వన్స్ యూ జాయిన్ అక్కడ గ్రో అవ్వండి. ఓకే, డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయకపోతే ఓకే, నేను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.